గురుభ్యో నమః. సెప్టెంబర్ 17కి ఇందిర ఏకాదశి వస్తుందండి. దాని గురించి కొంచెం తెలుసుకుందాం మనం. ఇందిర ఏకాదశి సనాతన ధర్మంలో పితృపక్ష మహత్వం. సనాతన ధర్మంలో పితృపక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కాలాన్ని పితృదేవతలకు అంకితం చేసేందుకు భావిస్తారు. ఈ సమయంలో పితృశ్రాద్ధం, తర్పణం, పిండి ప్రదానం చేస్తారు. పితృపక్షం తర్పణం చేయడం వలన పూర్వీకుల ఆత్మశాంతి లభిస్తుంది. అదేవిధంగా వ్యక్తిపై పితృదేవతల కృప ప్రసరిస్తుంది. పితృపక్షంలో ఇందిరా ఏకాదశిని ఆచరిస్తారు. ఇందిరా ఏకాదశి రోజున తర్పణం చేయడం వల్ల పూర్వీకులు తృప్తి చెందుతారు. వారి భక్తి ఆత్మకు మోక్షం కలుగుతుంది. అదే సమయంలో వ్యక్తిపై భగవంతుని శ్రీ మహావిష్ణువు యొక్క వారి పితృదేవతల కృప లభిస్తుంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాస కృష్ణ పక్ష దశమి రోజు తర్వాత వచ్చే ఇందిర ఏకాదశి వస్తుంది. ఈ వ్రతం ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. వ్రతధారిని మరణాంతరం ఉన్నత లోకాల స్థానంలో పొందుతాడు. ఈ రోజున శ్రాద్ధము, తర్పణం, పిండి ప్రదానం చేయడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. ఇందిర ఏకాదశి శుభముహూర్తం. వైదిక పంచాంగం ప్రకారం ఏకాదశి తేదీ సెప్టెంబర్ 17 రాత్రి 12:21 16 రాత్రి అర్ధరాత్రి తర్వాత అన్నమాట. ఏకాదశి తేదీ సమాప్తి సెప్టెంబర్ 17 రాత్రి 11:39కి. సూర్యోదయాన్ని ఆధారంగా చేసుకొని సెప్టెంబర్ 17న ఇందిర ఏకాదశి వ్రతం జరుపుకోవాలి. ఇందిర ఏకాదశి పారాయణం అంటే ఫాస్టింగ్ అని అర్థం. వ్రతము తేదీ సెప్టెంబర్ 17, పారణం అంటే బ్రేకింగ్ ఆఫ్ ఫాస్టింగ్. పారణం తేదీ 18 సెప్టెంబర్. పారణ సమయం ఉదయం 6:07 నుంచి 8:34 మధ్యలో. స్నానము, ధ్యానము అనంతరం పూజ చేసిన తర్వాత వ్రతాన్ని ముగించాలి. వ్రత విరమణకు ముందు అన్నదానం, ధనదానం తప్పనిసరి. పంచాంగం సూర్యోదయం ఉదయం 6:07 నుంచి స్టార్ట్ అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:24. బ్రహ్మముహూర్తం ఉదయం 4:33 నుంచి 5:20 వరకు. విజయముహూర్తం మధ్యాహ్నం 2:18 నుంచి 3:07 వరకు. గోధులి ముహూర్తం సాయంత్రం 6:24 నుంచి 6:47 వరకు. నిషిద్ధ ముహూర్తం రాత్రి 11:52 నుంచి 12:39 వరకు. ఇందిర ఏకాదశి పూజా విధి. ఉదయం స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. సత్యనిష్ఠిత వ్రతాన్ని ఆచరించాలి. శ్రీ పద్మనాభ విష్ణువు పూజ చేయాలి. భోగ పుష్పాలు సమర్పించాలి. ఇంట్లో శాలగ్రామం ఉంటే శిల ఖచ్చితంగా ఆరాధించాలి. నెయ్యితో దీపం వెలిగించాలి. విష్ణు మంత్రాలు భజనలు చేయాలి, జపించాలి. ఆలయంలో శ్రీ మహావిష్ణువుని దర్శించాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ దానాలు ఇవ్వాలి. నిరుపేదకు దానం చేయాలి. ఏకాదశి రాత్రంతా జాగరణ చేయాలి. విష్ణు సహస్రనామం పారాయణం, హవనం, పూజలు చేయాలి. రుద్రాక్ష ధరించిన శ్రేయస్కరం. 10 ముఖి లేదా 19 ముఖి రుద్రాక్ష ప్రత్యేకమైనవి. ఇందిర ఏకాదశి ఆచరణ విధానం. ఈ రోజున కొందరు నిర్వాణ ఉపవాసం ఉంటారు. నీరు, పళ్ళు మాత్రమే. మరికొందరు సాత్విక ఆహారం తీసుకుంటారు. భగవద్గీత, విష్ణు సహస్రనామం చదవాలి. ఆలయంలో లేదా ఇంట్లో విష్ణు పూజ చేయాలి. పితృదేవతల విముక్తి కోసం ప్రార్థన చేయాలి. ద్వాదశి రోజున పూజలు పూర్తి చేసి వ్రతాన్ని విరమించాలి. ఇందిర ఏకాదశి మంత్రాలు: ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హేనాథ నారాయణ వాసుదేవ, రామ రామ రామేతి రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలన్నే. ఇందిర ఏకాదశి పూజ ఫలితాలు. శ్రీ పద్మనాభ స్వామి కటాక్షం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము, సద్గుణము, ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతాయి. పితృదేవతలు విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు. భక్తునికి సుఖం, శాంతి, రుణ విమోచన లభిస్తుంది. ఇందిర ఏకాదశి వ్రత నియమాలు, ఉపవాస నియమాలు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజు అంటే దశమి రోజు నుండి శ్రాద్ధ కర్మలు చేసి పితృదేవతలకు అర్పణ చేయాలి. ఆ రోజు ఒక్కసారి మాత్రం భోజనం చేయాలి. ఏకాదశి ఉదయం స్నానం చేసి వ్రతాన్ని ఆచరించాలని సంకల్పం చేయాలి. సంపూర్ణ ఉపవాసం లేదా ఫలహార వ్రతం నిర్ణయించాలి. శ్రీ పద్మనాభ లేదా విష్ణు ఆరాధన చేయాలి. అత్యుత్తమ వ్రతం నిర్జల వ్రతం. ఉపవాసం, ఆహారం, నీరు లేకుండా ఉండడం.
శక్తిని బట్టి పాలు పండ్ల ఆహారం తీసుకోవచ్చు. ఏకాదశి రోజున బీన్స్, ధాన్యాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం వర్జితం. పితృపక్ష కాలం కావున భోజనం చేయకముందే గోవులకు, బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. మధ్యాహ్నం పితృదేవతలకు మధ్యాహ్నం పితృదేవతలకు ప్రార్థనలకు శ్రేష్ఠ సమయం. పారణ అంటే వ్రత విరమణ. ఏకాదశి రోజున తర్వాతి రోజున ద్వాదశి ఉదయం సూర్యోదయం అనంతరం వ్రత విరమణ చేయాలి. తప్పనిసరిగా ద్వాదశి తిథి లోపలనే పారణం జరగాలి. హరివాసర కాలం అంటే ద్వాదశి తొలి 1/4 భాగం ఉపవాస విరమణ చేయరాదు. ప్రాతకాలం ఉదయం ఉత్తమ సమయం. పారణం ముందు ఓ పుండరీకాక్ష, ఓ కమలనేత్ర, నేను ఇప్పుడు భోజనం చేయుచున్నాను, నన్ను రక్షించు అని ప్రార్థించాలి. విష్ణువుకు పుష్పాలు, నీళ్లు సమర్పించి ఓం నమో నారాయణ మంత్రం 3 సార్లు జపించాలి. విష్ణువుకు సమర్పించిన తీర్థం చరణామృతం పానం చేసి ఉపవాసం విరమించాలి. ద్వాదశి రోజున ఒకే భోజనం మాత్రమే చేయాలి. తేనె, మినుములు వర్జితం. ఇంద్ర ఏకాదశి వ్రత కథ. ఒకనొక కాలంలో మాహిష్మతిపురం అనే రాజధానిలో ఇంద్రసేన మహారాజు పాలించేవాడు. ఆయన శ్రీ మహావిష్ణువు భక్తుడు, ధార్మికుడు, ప్రజల పట్ల పరిపూర్ణమైన శ్రద్ధ కలవాడు. ఒకరోజు నారద మహర్షి రాజును దర్శించడానికి వచ్చాడు. రాజు గౌరవపూర్వకంగా ఆహ్వానించి పాద ప్రక్షాళన చేసి భోజనం పెట్టాడు. ఆ తర్వాత సందర్శన కారణం అడిగాడు. నారదముని రాజుతో తాను యమలోకానికి వెళ్ళినప్పుడు రాజు తండ్రిని చూశానని చెప్పాడు. ఆయన ఒక్కసారి ఏకాదశి వ్రతాన్ని అర్ధంతరంగా విరమించడం వల్ల నరకంలో శిక్షను అనుభవిస్తుందని చెప్పాడు. రాజు తండ్రి తన కుమారునికి సందేశం పంపి ఇంద్ర ఏకాదశి వ్రతం ఆచరించి దానం చేయమని కోరడని చెప్పారు. అలా చేస్తే తన ఆత్మ స్వర్గానికి చేరుకుంటుందని, మోక్షం పొందుతుందని చెప్పారు. నారదుడు ఈ విధానాన్ని వివరించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. రాజు ఇంద్రసేనుడు నియమాలని ఖచ్చితంగా పాటించి వ్రతం ఆచరించాడు. వ్రత విరమణ సమయం ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. రాజు వైకుంఠానికి చేరుతున్న దృశ్యం రాజు ప్రత్యక్షమైంది. రాజు తండ్రి వైకుంఠానికి చేరుతున్న దృశ్యం రాజుకు ప్రత్యక్షమైంది. వ్రత సమయంలో పాటించాల్సిన నియమాలు. ఏకాదశి రోజున నిద్ర వర్జితం. విష్ణునామ స్మరణ, భజనలు, భగవద్గీత, పవన గ్రంథాలు పఠించాలి. గాసిపు మరియు ఇతరులను నిందించడం, కోపము, హింస, భావన వర్జితం. మద్యం, మత్తు పదార్థాలు, ధూమపానం, మాంసాహారం, శృంగార జీవనం వర్జితం. ద్వాదశి రోజున ఉదయం బ్రాహ్మణులకు దానం చేసి క్షమాపణ అడగాలి. పేదలకు అన్నదానం చేసి దానం చేయాలి. ఇంద్ర ఏకాదశి వ్రత ప్రాముఖ్యత. ఏకాదశి వ్రతం హిందూ ధర్మంలో పురాతన కాలం నుంచి వచ్చే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంద్ర ఏకాదశి రోజున వ్రతం రోజు ప్రత్యేకంగా పితృపక్షంలో ఉండడం వల్ల పితృదేవతల ముక్తికి అత్యంత శ్రేయస్కరమైనది. వ్రతాన్ని ఆచరించిన వానికి గంగా స్నానం, అశ్వమేధ యజ్ఞ ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెబుతుంది. భక్తునికి పాప విమోచనము, పితృదేవతల ఆశీర్వాదం లభించి వంశానికి ఐశ్వర్యం, శుభం కలుగుతుంది. ఇంద్ర ఏకాదశి దానాలు. ఈ రోజున దానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ముఖ్యంగా ఆహార దానం, బియ్యము, గోధుమలు, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకలి వారికి అన్నదానము, వస్త్రదానము, పేదలకు కొత్త బట్టలు, చలికాలం దుప్పట్లు, దానం ఇవన్నీ చేసుకోవాలి. ఆలయాలు, దాతృ సంస్థలకు విరాళాలు, పేద విద్యార్థుల కోసం విద్యా సహాయము, ఆధ్యాత్మిక దానము, పుస్తకాలు, ధూపదీపాలు, పూజా వస్తువులు, గోసేవ, జంతు సేవ, గోశాలకు విరాళము, పశువులకు గడ్డి, ఆహారము, అవన్నీ అవసరమైనవన్నీ. దానం స్వచ్ఛమైన హృదయంతో చేయాలి. దాన ధర్మాల వలన కేవలం పొందువారికే కాక దానం చేసిన వారికి కూడా పాప విమోచనం, ఆధ్యాత్మిక శుభం లభిస్తుంది. ధన్యవాదాలు.